ఇంకా వీడియోలు ఉన్నాయి, మేము బతికితే మమ్మల్ని చంపేస్తారు ఈ ఆడియో రిలీజ్ అవ్వగానే. ఎలా చంపేస్తారు మిమ్మల్ని? మీరు కదా చాలామందిని చంపేస్తుంది. నిన్నగాక మొన్న రేవన్న దేవగౌడ కొడుకు మనవడి మీద పూజలు చేశారు, ఆ వీడియోలు ఉన్నాయి. పాపం వాళ్ళు అత్యాచారం కేసులో వెళ్ళిపోయారు వాళ్ళు జైలుకి. ఎన్ని ఉన్నాయి మీరు? అండ్ పార్టీని తీసుకొస్తున్నారు వైసీపీని. నీ వల్ల నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళే. వేణు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరే మీరు పూజలు చేయించారు. మీ వీడియోలోనే ఉన్నాయి దాడిశెట్టి రాజాతో పూజ చేయించానని, ఓడిపోయాడు. మీ వీడియోలోనే ఉన్నాయి చాలామందితో పూజలు చేయించని, ఓడిపోయారు. మీ వీడియోలోనే ఉన్నాయి బెట్టింగ్లు కాంచని, నాశనం అయిపోయారు పాపం వాళ్ళు. నీ బాధ్యతలు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అంటున్నాను నేను. మళ్ళీ వాళ్ళని రక్షణగా ఎందుకు తీసుకొస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఏమన్నారు? 7-8 ఏళ్ల క్రితం నేను డిమాండ్ చేశానా? 7-8 ఏళ్ళు మరి ఏం చేశారు మీరు? మీరు కదా నన్ను డిమాండ్ చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. అది కూడా లైవ్లో చెప్పేశా. ఏమన్నారు? 7-8 నెలల నుంచి నేను వెంటాడుతున్నానా? ఎప్పుడు 7-8 నెలల నుంచి? నేను మొన్న కదా స్టోరీ చేసింది. ఇంకేమన్నారు? నా వల్ల 15 కేజీలు తగ్గిపోయారా? మీరు ఒక ఇంటర్వ్యూలో ఏంటి చాలా అందంగా ఉంటున్నారని యాంకర్ అడిగితే, యాంకర్ అడిగారు మిమ్మల్ని, చాలా అందంగా ఉన్నారేంటి సార్, ఇదివరకు వేణు వేరు ఇప్పుడు వేణు వేరు అంటే ఏమన్నారు సార్ మీరు? వినండి. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. సో వేణుస్వామి గారు నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ధన్యవాదాలు గురూజీ. చాలా 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 అందంగా ఉన్నారు ఇప్పుడు. బిఫోర్ వేణుస్వామి గారికి ఇప్పుడు వేణుస్వామి గారికి చాలా తేడా కనపడుతుంది. ఏంటి ఇంత డిఫరెన్స్ అసలుకి? కొత్తగా డిగ్రీ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో అన్నారు కదా, ఫాస్టింగ్ చేస్తున్నా. ఓకే. సో మంచి ఫుడ్ అంతే అంతే, నో టెన్షన్స్. అన్నిటికంటే ముఖ్యమైందంటే నో టెన్షన్. ఏది వచ్చినా తీసుకోరు అస్సలు. క్వశ్చన్ మంచి వచ్చినా చెడు వచ్చినా చెడుని ఎక్కువ తీసుకుంటా, ఎంజాయ్ చేస్తా. అంటే మంచి కంటే చెడుని ఎక్కువ ఎంజాయ్ చేస్తా, బాగా ఎంజాయ్ చేస్తా. నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది. నన్ను ట్రోల్ చేస్తే నేను నైట్ పడుకునేటప్పుడు అది ఎంజాయ్ చేసి పడుకుంటా. ఓకే. ఒక్క భయం ఏముంటుంది అంటే ఎక్కడన్నా నన్ను ట్రోల్ చేయడం ఆపేస్తారేమో, ఆపేస్తే నాకు అలవాటు అయింది కదా, అదేదో సినిమాలో. అది వ్యంగ్యం. ఇంటర్మీడియట్ ఫాస్టింగో డిగ్రీ ఫాస్టింగో అందుకని తగ్గారు. నా వాళ్ళు తగ్గిపోయాయని చెప్పి ఇలా బేదార్పుల మొహం పెడతారు ఎందుకు సార్ యాక్షను? మీరు 3 నెలల క్రితం కాస్మోటిక్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నారు, నాకు తెలుసు. ఓకే. గోప్యత. మందులు ఎవరెవరు మందులు వాడుతున్నారో చెప్పకూడదు, అందుకని నేను చెప్పట్లా. మీ ప్రిస్క్రిప్షన్ కూడా నాకు తెలుసు. సెమాగ్లూటైడ్ మీరు ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు సన్నపడడానికి. నాకు తెలుసు మీరు ఎవరెవరితో ఏం మాట్లాడారు. నా వల్ల తగ్గిపోయారని చెప్పి ఎందుకు అలా యాక్ట్ చేస్తారు? తగ్గడం కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఫాస్టింగ్ చేస్తున్నారు.